ఇతరతను నేను ఎరుగును, అయినను నీవు ధనవంతుడవే. తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీ కలుగు దూషణ నేను ఎరుగుదును. నీవు పొందబోవు శ్రమలకు భయపడకము. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. జయించువాడు రెండవ మరణం వలన ఏ హానియు చెందడు. స్తోత్రార్హుడైన మా ప్రియపరులకు తండ్రి, ఈ 3 దినముల ప్రత్యేక సహవాస సభల్లో మీరు మాకు అనుగ్రహించిన ప్రవేశం నిమిత్తమై వందనాలు చెల్లిస్తున్నాం. ముందుగా మీ దాసుని బలపరిచి మీరు ఇచ్చిన వర్తమానం కొరకై పూజిస్తున్నాం. మేము మీ వైపు ఎదురు చూస్తుండగా మాతో మాట్లాడండి. 3 దినాల్లో కూడా మాతో మాట్లాడండి. మాకు మేలు క్షేమం కలుగు చేయండి. ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపిస్తూ క్రీస్తు యేసు వారి అమూల్యమైన నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రకటన గ్రంథంలో 2వ అధ్యాయంలో మొదటి 11 వచనాలు చదువుకున్నాం. ఇందులో 2 సంఘాలను గురించిన ప్రస్తావన మనకు కనిపిస్తుంది. 1 నుంచి 7 వచనాల్లో ఎఫెసు సంఘమును గురించిన ప్రస్తావన, 8 నుంచి 11 వచనాల్లో స్ముర్నా సంఘమును గురించిన ప్రస్తావన. సందర్భాన్ని బట్టి 2 సంఘాలు చదువుకున్నాం. అయితే 2వ అధ్యాయంలో ఇంకా 2 సంఘాలు ఉన్నాయి. పెర్గేము సంఘము, తొయితైర సంఘము. 2వ అధ్యాయంలో ఈ 4 సంఘాలు ఉన్నాయి. 3వ అధ్యాయంలో సార్దీ సంఘము, ఫిలదెల్ఫియా సంఘము, లవొదికయ సంఘము, ఇంకా 3 సంఘాలు. 2వ అధ్యాయంలో 4, 3వ అధ్యాయంలో 3, మొత్తం 7 సంఘాలు ఉన్నాయి. 7 అనేది సంపూర్ణమైన సంఖ్య మనందరికీ తెలుసు. అట్లయితే సంఘముల యొక్క సంపూర్ణమైన స్థితిని దేవుడు ఈ 2 అధ్యాయాల్లో మన ముందుంచుతున్నాడు. సంఘముల యొక్క సంపూర్ణమైన స్థితి. సంఘం అంటే కట్టడాలు కాదు. ఇందాక విన్నాం, అబ్రాహాము గుడారంలో నివసించేవాడు. ఆయన ప్రార్థన గుడారంలోనే, యెహోవా ఆయనకు ప్రత్యక్షమయ్యేది గుడారంలోనే, దేవుడు ఆయనతో మాట్లాడేది గుడారంలోనే, ఆయన దేవునితో మాట్లాడేది గుడారంలోనే, దేవుడు ఆయన ఇంటికి వచ్చినప్పుడు గుడారంలోకి తీసుకొచ్చాడు. కనుక కట్టడాల గురించిన ప్రస్తావన కాదు ఇక్కడ సంఘాలంటే. సంఘములో ఉండే సహోదరులు, సహోదరీలు, ఆత్మీయులు, విశ్వాసులు, క్రీస్తు యేసు యొక్క శిష్యులు, దేవుని బిడ్డలు, దేవుని కుమారులు, రాజులైన యాజక సమూహం, పరిశుద్ధులైన వారు, వారి గురించే మాట్లాడుతూ ఉన్నాడు. ఎఫెసు సంఘాన్ని గురించి, స్ముర్నా సంఘాన్ని గురించిన 2 విషయాలు మనం చదువుకున్నాం. సందర్భాన్ని బట్టి సులభంగా గుర్తుపెట్టుకోవాలంటే, సంఘముల మధ్య సంచరించువాడు యేసు, ఏలో ఎఫెసు, సూలో స్ముర్నా అని గుర్తుపెట్టుకోండి. ఈరోజు ఆ 2 సంఘాల గురించి మనం ఆలోచించేయబోతున్నాం. ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము, స్మరణలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము. ఎఫెసుకు వేరే వర్తమానం, స్మరణకు వేరే వర్తమానం. అందరికీ కలిపి ఒకే వర్తమానం కాదు. అలాగే చేరువచ్చిన మనందరిలో కూడా అందరికీ ఒకే వర్తమానం ఉండదు. దైవజనులు వర్తమానం తీసుకొస్తుండగా ఒకవేళ మొదటి 5 నిమిషాల్లో దేవుడు నీతోనే మాట్లాడతాడు, తర్వాత 5 నిమిషాల్లో ఇంకోరితో మాట్లాడతాడు, చివరిలో ఇంకోరితో మాట్లాడతాడు. మనమందరము దేవుడు మనతో ఎప్పుడు మాట్లాడుతున్నాడా, ఎప్పుడు నాతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడా, ఏ మాట, ఏ వర్తమానం, ఏ హెచ్చరిక, ఏ పొరికల్పు నాకు అని ఎదురు చూస్తుంటే దేవుడు మీతో నాతో మాట్లాడతాడు, మీతో నాతో మాట్లాడతాడు. సంఘాలు స్వయం ప్రతిపత్తి కలిగినవి. అందుకే ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు మొదటి 7 వచనాల వర్తమానం, స్ముర్నాలో ఉండే సంఘానికి 8 నుంచి 11 వచనాల్లో ఉండే వర్తమానం. సంఘాలు స్వయం ప్రతిపత్తి కలిగినవి, మనం ఎరుగుదాం. స్వయం పాలన కలిగినవి, స్వయం పోషకత్వం కలిగినవి. ఒకదాని మీద మరొకరికి అధికారాలు లేవు, పెత్తనాలు లేవు. కొన్నిసార్లు మనల్ని అడుగుతూ ఉంటారు, మీ హెడ్ క్వార్టర్స్ ఎక్కడా అని అడుగుతూ ఉంటారు. మన హెడ్ క్వార్టర్స్ యేసు ప్రభువే, మన నాయకుడు యేసు ప్రభువే. విశ్వాసానికి దాన్ని కొనసాగించేవాడైన యేసు వైపే మన దృష్టి, మన లక్ష్యం. ఆయన మనతోనే మాట్లాడతాడు.
వ్యక్తిగతంగా మాట్లాడతాడు, అయితే సంఘములతో మాట్లాడతాడు. సంఘములతో మాట్లాడుతున్నా వ్యక్తిగతంగా మనం పాఠం తీసుకోవాలి. ఎఫెసులో ఉన్న సంఘంతో మాట్లాడుతున్నాడు, కానీ 7వ వచనంలో చెవి గలవాడు, వ్యక్తిగతంగా చెవి గలవాడు, వారు అనలేదు, చెవి గలవాడు. కనుక దేవుడు సంఘంతో మాట్లాడుతున్నా ఆ మాటలు వ్యక్తులమైన మనకేను గుర్తుంచుకోవాలి. జయించువాడు, జయించవలసింది మీరు నేనే. సంఘం అంతా జయిస్తుందని దేవుడు చెప్పట్లేదు, సంఘం అంతా బహుమానం పొందాలని దేవుడు చెప్పట్లేదు. నీ ప్రక్కన కూర్చున్న సహోదరునికి జయ జీవితం జీవించినట్లయితే గొప్ప బహుమానం రావచ్చు, కానీ జయ జీవితం లేని నీకు ఏ బహుమానం ఉండదు, నష్టాన్ని నీవు పొందవచ్చు. రక్షణ శాశ్వతమైంది, రక్షణ పోగొట్టుకోము, అయితే బహుమానాలు జీతాల గురించి బైబిల్ చెబుతుంది. కనుక జయించువానికి చెవి గలవాడు వినుగాక. చెవులు గలవాడని కూడా అనలేదు. అంకుల్ నాకు కొంచెం చెవుడింది, ఒక చెవి పర్లేదు, ఒక చెవితో విన్నా పర్లేదు, కానీ వినే చెవి, గ్రహించే మనసు, విధేయ చూపే హృదయం మనకు అవసరం కాదు. ఎఫెసులో ఉన్న సంఘపు దూతకి ఇలా రాయము. ఎఫెసులో సంఘానికి రాస్తున్నాడు, నీ క్రియలను నేను ఎరుగుదును. ఆయన ఎరుగుదును అని 2-3 వచనాలు, 3వ వచనం చివరిలో ఎరుగుదును అన్నాడు. ఆయన ఏమేమి ఎరుగుతాడో ఒకసారి లెక్క పెట్టండి. క్రియలు నెంబర్ 1, నీ కష్టము నెంబర్ 2, నీ సహనము నెంబర్ 3, నీవు దుష్టులను సహింపలేవు నెంబర్ 4, అపోస్తలుమని చెప్పుకొనుచు అబద్ధికులైన వారిని కనుగొంటావు నెంబర్ 5, నా నామం నిమిత్తమై భారము భరిస్తావు 6, అలుపు లేదు నీకు 7 సంఘాలతో మాట్లాడుతున్నాడు. అయితే ఒక్కొక్క సంఘం ముందు సంఘముతో సంఘములో ఉన్నటువంటి వారి యొక్క 7 అంశాలను గురించి కూడా మాట్లాడుతున్నాడు. 7 అంశాలు నేను ఎరుగుదును. 7 అంశాలు ఏంటంటే నిన్ను నన్ను గురించిన సంపూర్ణమైన అవగాహన ఆయనకుంది. ఆయన ఎరిగినవాడు, ఆయన చూచుచున్నవాడు, మనల్ని కనిపెట్టేవాడు. మొదటి అధ్యాయంలోనే 13వ వచనంలో దీపస్తంభముల మధ్య ఆయన సంచరించుచున్నాడు, సంఘముల మధ్య సంచరించుచున్నాడు. సంఘములో ఆరాధనకై మీరు నేను కూడినప్పుడు మన మధ్య ఆయన కనబడని రీతిగా మన మధ్య ఉన్నాడు, సంచరిస్తున్నాడు, మనల్ని చూస్తా ఉన్నాడు, మనల్ని గమనిస్తా ఉన్నాడు, మనల్ని ఎరిగినవాడు. సంఘాలు 7 అని చెప్పాను. ఈ 7 సంఘాలలో 5 సంఘాలకు మాట్లాడుతూ నీ క్రియలు అని మొట్టమొదటిగా చెప్తున్నాడు. నీ క్రియలు నేను ఎరుగుదును. ఎఫెసుతో చెప్పాడు, అలాగూ త్రైతైతో చెప్పాడు, సార్దీస్తో చెప్పాడు, ఫిలదెల్ఫియాతో చెప్పాడు, లవొదికీయతో కూడా చెప్పాడు. వీళ్ళందరిలో కూడా మొట్టమొదటిగా క్రియలను గురించే మాట్లాడుతున్నాడు. నేను ఎరుగుదును. మన క్రియలంటే మన జీవితం, ఆయన ఎరిగినవాడు. సంఘాలంటే మరి విశ్వాసులకే వర్తమానం. ఈ గుడికల్లో అవిశ్వాసులకి యేసు నమ్మని వారుంటే మధ్యలో ఏమిటి, సువార్తను విని క్రీస్తు యేసును రక్షకుడుగా నమ్ముకోండి. కానీ ఈ వర్తమానం విశ్వాసులైన వారికి, సంఘాల్లో ఉన్న సహోదరులకి. ఎఫెసు అనే మాటకు చాలా అర్థాలున్నాయి. ఒక అర్థము సంపూర్ణమైన ఉద్దేశము కలిగిన. అవును, దేవునికి సంఘాల మీద సంపూర్ణమైన ఉద్దేశము. సంఘంలో ఉండే మీ మీద నా మీద ఆయన సంపూర్ణమైన ఉద్దేశము కలిగి ఉన్నాడు. మీ వైపు నా వైపు మీరు నేను సంపూర్ణంగా ఎదగాలని ఎదురు చూస్తున్నాడు. మీరు నేను ఫలించాలని, మీరు నేను జయించాలని ఎదురు చూస్తున్నాడు. జయించువానికి అని అందుకే అంటా ఉన్నాడు. లోకంలో జయించే వారంగా మనం ఉండాలి, ఓడిపోయే వారంగా కాదు. నీ క్రియలను నేను ఎరుగుదును. క్రియలు ఎరుగును, కష్టం ఎరుగును, సహనం ఎరుగును, మనము సహింపైన సంగతి ఎరుగును. అపోస్తలు దొంగ పోస్టులను కనుగొనేది మన మధ్యకు వస్తూ ఉంటారు. నేను సేవకుడు, నేను మీ వాడినేని, వాడు నిజమైన వాళ్ళ కాదని కనుగొనాలి. అందరినీ ఎవరినైనా చేర్చుకోవడం కాదు. ఎవరో ఒకరన్నా రైల్వే స్టేషన్లో సిగ్నల్ ఒకటి
ఏ రైలైనా రానిలేని ఎప్పుడు పడే ఉంటుందంట. పడే ఉంటే ఏమవుతుంది? ఆ స్టేషన్ కుప్పు కూలిపోతుంది. కనుక అందరికీ ఆహ్వానం ఉండకూడదు, మన మధ్య అందరికీ సిగ్నల్ ఇవ్వకూడదు. అపోస్తలులు కాకపోయినా, దేవుని సేవకులు కాకపోయినా, అపోస్తలులనే పేరుతో మన మధ్య వస్తారు. జాగ్రత్త. ఎఫెసులో వారిని గమనించి, వారిని గుర్తించి, వారు అబద్ధికులని కనుగొంటా ఉన్నారు. మనము కనుగొనాలి. ఆ తర్వాత నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించాలే లేదు. ఈ చివరిది దేవుని నామము నిమిత్తమై భారము భరించే క్రియలు, దేవుని నామము నిమిత్తమై భారం భరించేది. కానీ ముందున్నవన్నీ దేవుని నామము నిమిత్తమైనవి కావని మనకు అర్థమైంది. ఎందుకంటే నీ క్రియలు లేనిదనే మాట మూల భాషలో ఎర్గాన్ అనే పదము చెప్పబడింది. దాని సరైన అర్థం ఏంటంటే, నువ్వు ఒక బిజినెస్ చేసేవాడివా, బిజినెస్ లో నీ క్రియలు. నీవు ఒక ఉద్యోగం చేసేవాడివా, ప్రభుత్వ సేవ చేస్తున్నావా, ఆ సేవా జీవితంలో నీ క్రియలు. నీవు ఒక వ్యవసాయదారుడివా, వ్యవసాయ జీవితంలో నీ క్రియలు. అంటే ఆ ఎర్గాన్ అనే పదముకి అర్థం ఏంటంటే మతేతరమైన క్రియలు, మత సంబంధమైన నీ క్రియలు కాదు. 6-7 అంశాలలో నా నామము నిమిత్తమైన భారం మంచి పనులు చేస్తున్నావే, అవి మత సంబంధమైన జీవితంలో నీ క్రియలు. కనుక 6-7 అంశాల్లో విశ్వాస జీవితంలో సేవా సంబంధంగా, మత సంబంధంగా మనం చేసే క్రియల గురించి ప్రస్తావిస్తా ఉన్నాడు. కానీ మొట్టమొదటిగా చెప్పండి, నీ క్రియలనేవి మతేతర క్రియలు అనే భావం కలిగినటువంటి ఎర్గాన్ అనే పదము వాడబడింది. ఇదేంటండి? విశ్వాసమైన మనం సేవా జీవితాన్ని గురించి దేవుడు మాట్లాడకుండా సేవా సంబంధము కానటువంటి వ్యక్తిగతమైన మతేతరమైన సెక్యులర్ వర్క్స్ గురించి ఎందుకు మాట్లాడుతూ ఉన్నాడు అని మీరు నేను అనుకోవచ్చు. అవసరమైందదే. యోహాను సువార్త 13:34లో ప్రేమల గురించి ప్రభు మాట్లాడుతూ, ఇందువలన మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుంటారు. ప్రేమతో మనం చేసే క్రియలు లోకంలో ఏ రీతిగా ఉన్నాయో అందరూ చూస్తున్నారు. ఇందువలన మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుంటారు. కనుక సేవా జీవితంలో మన క్రియలు బాగుంటాయి. ఇదిగో శామ్యాలు కూర్చున్నాం, వందనాలన్నా చేతిలో 1 బైబిల్, 2 బైబిళ్ళు, 3 బైబిళ్ళు, 4 కీర్తన పుస్తకాలు, సంఖ్యలో బ్యాగులు బాగున్నాయి. కానీ వ్యక్తిగత జీవితంలో వారమంతా నువ్వు ఒకవేళ బిజినెస్ చేస్తున్నావా, నీ బిజినెస్ లో నీ క్రియలు. వారమంతా గవర్నమెంట్ సర్వీస్ చేస్తున్నావా, అందులో నీ క్రియలు. వారమంతా సేద్యం చేస్తున్నావా, అందులో నీ క్రియలు. నీ బిజినెస్, నీ ప్రొఫెషన్, నీ ఏంటో అందులో నీ క్రియలు. సంఘాలతో మాట్లాడుతున్నాడు, సంఘాల్లో ఉండే సహోదరులతో మాట్లాడుతున్నాడు. ఆత్మీయ జీవితాన్ని గురించి, సేవల గురించి కాకుండా మతేతరమైన క్రియల గురించిన ప్రస్తావన ముందుగా చెబుతూ నేను ఎరుగుదును అంటున్నాడు. నేను ఎరుగుదును. చాలా కాలం క్రితం నేను ఉద్యోగం చేస్తున్న దినాల్లో ఒకసారి మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ మా ఇంటికి వచ్చారు. ఎక్కడన్నా వాళ్ళకి సువార్త చెప్పాలనే మన మనసులో ఉంటుంది కదా. కనీసం బైబిల్ అన్న వాళ్ళకి ఇద్దామనుకుని, బైబిల్ ఎప్పుడైనా చూశారా అని అడిగాను నేను. ఆయన ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తారు. చూశాను అన్నాడు ఆయన. అప్పుడు నాకు అవకాశం దొరికింది. ఇంకా ఆయన ఏం చెప్తాడు, నేను చెప్పచ్చు అనుకున్నాను. మా ఆఫీసులో క్యాషియర్ ఒక ఆయన ఉన్నాడండి, ఆయన చేతిలో ఎప్పుడు బైబిల్ ఉంటుంది అన్నాడు. ఇంకా నాకు సంతోషమైంది, చెప్పడానికి అవకాశం ఉంది. అయితే 1 నిమిషం అయిన తర్వాత, ఒక చేతిలో బైబిల్ ఉంటుంది, ఆయన క్యాషియర్ కదండి, ఆయన దగ్గరికి బిల్లులు తీసుకొస్తారు. బిల్లులు చెల్లించే సమయంలో ఆయన మామూలు ఆయన తీసుకుంటా ఉంటాడండి అన్నాడు. దీనిని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుంటారా? ఒకసారి చూడండి. నేను చెప్దామనుకున్న సువార్తకి ఎవరికి చెప్పాలి? నేను ఇస్తామనుకున్న బైబిల్కి ఎవరికి ఇవ్వాలి? బైబిల్ ఒక చేతిలో ఉంది, అయితే ఇంకో చేతిలో మామూలు అనుకున్నా. నీ ప్రొఫెషన్ ఏమిటి? అందులో నీ క్రియలు ఏమిటి? నీ బిజినెస్ ఏమిటి? ఏం బిజినెస్ చేస్తున్నావా? రియల్ ఎస్టేట్ బిజినెసా? అందులో నీ క్రియలు ఏంటి?
చిల్లరంగడి బిజినెసా? అందులో నీ క్రియలేంటి? హోల్సేల్ బిజినెసా? అందులో నీ క్రియలేంటి? నీ క్రియలను నేను ఎరుగుదును. అందరూ నీ క్రియలు చూస్తున్నారు. వాటిని చూచి ఇందువలన మీరు నా శిష్యులని అందరూ తెలుసుకోవాలి. అదే దేవుని చిత్తం. అది దేవుని చిత్తం. అది దేవుని చిత్తం. అది దేవుని యొక్క ఏర్పాటు, దేవుని ఉద్దేశం. ఇందువలన మీరు నా శిష్యులని అందరూ తెలుసుకోవాలి. సరే, స్వార్థ సేవకులు ఇక్కడ చాలా మంది ఉన్నారు. సంఘ పెద్దలు ఉన్నారు, పరిచారకులు ఉన్నారు. మా పని వేరు అని మీరు అంటున్నారు. నిజమే. మోడీ గారు అనుకుంటాను నేను, కరెక్ట్ గా నాకు గుర్తులేదు. ఒకసారి ట్రైన్లో ఆయన వెళుతున్నాడండి, పత్రికలు అందిస్తా ఉన్నాడు ప్రక్కన వాడికి. ప్రక్కన ఆయన ఒక ఆయన పెద్ద ఆయన ఫైల్ పెట్టుకుని చదువుకున్నాడు, కాన్ఫరెన్స్ వెళ్తా ఉన్నాడు. మైండ్ యువర్ బిజినెస్ అన్నాడండి. నీ పని నువ్వు చూసుకోవయ్యా అన్నాడంట ఆయన. తెలుగు చెప్పాను. ఈయన ఇదేమి సేవకుడు, ఇదే నా పని అన్నాడంట. నా బిజినెస్ ఇది అన్నాడంట. ఆ ఫైల్ చూస్తూ కళ్ళు కిందికి దించుకుని ఆయన తలెత్తి పైకి చూసి, ఇదేం బిజినెస్ అయ్యా, ఎవరైనా నువ్వు ఎవరిని అడిగాను. సరే, ఆ తర్వాత ఆయన చెప్పాడు, నువ్వు స్వార్థ సేవకుడువా? నీ సేవ ఏంటి? నీ పని ఏంటి? నీ బిజినెస్ ఏంటి? గాస్పెల్ నీ బిజినెస్. గాస్పెల్ బిజినెస్ మంచిది. సంఘంలో బోధనలు బాగున్నాయి, ఇల్లు దర్శించినప్పుడు బాగున్నాయి, సంఖ్యలో సంచినప్పుడు బాగున్నాయి. కానీ బిజినెస్ లో ఉండగా, స్వార్థ సేవలో నీ ఉండగా, సేవా జీవితంలో నీ క్రియలు కూడా అందరు చూస్తున్నారు. ఆయన వాక్యం చెప్తాడు కానన్నా అంటున్నారేమో చూడండి. ఆయన మా సంఘ పెద్దేనన్నా, పాటలు భలే పాడతాడన్నా, మంచిదే కానీ అని అంటున్నారేమో చూడండి. మనం చదువుకున్న సంఘాల గురించిన మాటలో ఇప్పుడు ఎఫెసు సంఘంలో 4వ వచనంలో, అయినను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉంది. ఈ 7 సంఘాల్లో 3 సంఘాలతో ఈ మాట చెప్పడానికి మనం చూస్తాం. 2వ అధ్యాయం 20వ వచనంలో చూడండి, అయినను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉంది. 2వ అధ్యాయం 14వ వచనం, అయినను నీ మీద కొన్ని తప్పులు మోపవలసి ఉంది. ఈ దేవుడు విచిత్రమైన దేవుడు, దేన్ని దాచిపెట్టే దేవుడు కాదు. మనమైతే తప్పులు దాచిపెట్టాం. ఎవరికైనా మన పిల్లల గురించి రాయాలా, మన సంఘాల గురించి రాయాలంటే తప్పులు రాస్తామా? ఈ దేవుడు తన బిడ్డలు, తన సంఘాల గురించి రాస్తూ 2000 సంవత్సరాల క్రితం తప్పులున్నాయి బిడ్డలను రాసిపెట్టి గత 2000 ఏళ్లుగా ప్రపంచానికి తప్పులు చూపిస్తున్న దేవుడు. తప్పులు చూపిస్తున్న దేవుడు. నీ క్రియలు నేను ఎరుగుదును, క్రియల గురించి మాట్లాడుతున్నాడు. నీ కష్టాన్ని నేను ఎరుగుదును, కష్టాన్ని గురించి మాట్లాడుతున్నాడు. సహనాన్ని నేను ఎరుగుదును, సహనాన్ని గురించి మాట్లాడుతున్నాడు. అనేక విషయాలు మాట్లాడుతున్నాడు. నా నామము నిమిత్తమై భారము భరిస్తావు, నేను ఎరుగుదును. అలుపు లేని వాడివి నువ్వు, నేను ఎరుగుదును. అయినను కొన్నిసార్లు అయిన మాట రాగానే మనం కూడా ఆగిపోవాలి. నేను 3 సందర్భాలు చూపించాను కదా. అయినను మా సంఘపతి గారు వాక్యం బాగా చెప్తారండి. అయినా మా సువార్త సేవకుడు చక్కగా ప్రార్థన చేస్తారు. అయినా మా పరిచారకుడు బాగా పనిచేస్తాడు, కష్టపడతాడు, సహిస్తాడు. అయినా ఇదిగో పాటలు బాగా పాడతాడు. అయినా 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 ఆయన బిజినెస్ లో, ఆయన ప్రొఫెషన్ లో, ఆయన క్రియలు అనే మాటలు తరచుగా వినిపిస్తున్నాయి. ఈ మాటల గురించి మాట్లాడాలని నేను అనుకున్నప్పుడు నా వ్యక్తిగత జీవితాన్ని నేను పరీక్షించుకున్నాను. సుమారు 29 ఏళ్ళు నేను కూడా ఒక ప్రొఫెషన్ లో ఉన్నాను. ఆ తర్వాత స్వచ్ఛందంగా పదవిని విరమించుకొని ఇప్పటికి 13-14 ఏళ్లుగా స్వార్థ సేవకుడిగా ఉన్నాను. ఇది గాస్పల్ సర్వీస్, స్వార్థ బిజినెస్. అంతకుముందు నా ప్రొఫెషన్ విద్యుత్ శాఖలో పనిచేసే ప్రొఫెషన్. ఒక్కసారి నా జీవిత క్రియలు నేను కూడా ఆలోచించుకున్నాను.
నీ ప్రొఫెషనల్ లైఫ్లో నీ క్రియలు ఎట్లాగున్నాయి అని దేవుడు నన్ను ప్రశ్నించినట్టుగా నేను గుర్తించుకున్నాను. నీ సేవా జీవితంలో ప్రొఫెషన్ విడిచిపెట్టి వచ్చావే, సుమారు 13-14 ఏళ్ళు అయితే ఉందిగా, ఇందులో నీ క్రియలు ఎట్లున్నాయి? 28 ఏళ్ళు ప్రొఫెషన్లో ఉన్నావు, అందులో సగభాగం సేవలో ఉన్నావు. ఇప్పుడు ఇందులో నీ క్రియలు నేనెరుగుదును అంటున్నాడు ఆయన. మీకు తెలియకపోవచ్చు, మన క్రియలు ఇంకోటి తెలియకపోవచ్చు, కానీ నా క్రియలు ఎరిగిన వాడు ఒకడున్నాడు. నా క్రియలు ఎరిగిన వాడు ఉన్నాడు. తప్పు ఒకటి మోపుతాను అని ఎఫెసు సంఘముతో అన్నాడు. తొయితైన సంఘముతో కూడా ఒకటి మోపుతున్నానన్నాడు. పెర్గేముతో కొన్ని మోపుతున్నానన్నాడు. సార్దీ సంఘముతో జీవిస్తూ ఉన్నాను పేరు మాత్రం ఉంది, కానీ నీ క్రియలని చచ్చిన క్రియలే, నువ్వు చచ్చిన వాడవే. రక్షించబడ్డావులే, రక్షణ శాస్త్రులు ఎక్కడ పోలేదు, జీవం ఉంది. అయితే యథార్థ జీవితంలో చచ్చిన వాడవలాగా ఉన్నావు. నీ ప్రొఫెషన్లో చచ్చిన జీవితం. స్వార్థి కూడా నీ సేవా జీవితంలో చచ్చిన జీవితం. సంఘాల్లో పెద్దలారా, నీ కాపరత్వంలో చచ్చిన జీవితం ఉందా? చచ్చిన జీవితం ఉందా? దేవుడు నాతో మాట్లాడడాన్ని ముందుగా నేను ఆలోచించాను. మీరు కూడా ఆలోచిస్తే మంచిది. ఎందుకంటే 5వ వచనంలో చూడండి, నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకము చేసుకోవాలి. ఒకసారి మన జీవితాలు జ్ఞాపకం చేసుకోవాలి. ఒకవేళ ఈ విశ్వాసుల సహవాస సభలు 3 దినాలు మీరు వచ్చారు, 3 దినాలు మీరు ఉంటారేమో, 1 దినం ఉంటారో, 2 రోజులు ఉంటారో, 3 దినాలు ఉంటారో. ఈ 3 దినాల్లో దేవుని సేవకులు వర్తమానం తీసుకొచ్చేప్పుడు మనమందరము ఏ స్థితిలో ఉంటివో ఒకప్పుడు జ్ఞాపకం చేసుకుందాం. ఏ స్థితిలో ఉంటివో అంటూ ఆ తర్వాత ఆ మొదటి క్రియలు చేయము. మొదటి క్రియల గురించి మాట్లాడుతున్నాడు. మొదటి క్రియల గురించి మాట్లాడుతున్నాడు. తొయితైన సంఘముతో 19వ వచనంలో నీ మొదటి క్రియలు, నీ కడపటి క్రియలు అంటున్నాడు. మొదటి క్రియలు, కడపటి క్రియలు. 26వ వచనంలో అంతము వరకు నీవు చేయు క్రియలు. మొదటి క్రియలు జ్ఞాపకం చేసుకో, కడపటి క్రియలు జ్ఞాపకం చేసుకో, అంతము వరకు చేయవలసిన క్రియలు జ్ఞాపకం చేసుకో. నిజమే, రక్షించబడిన మొదటి దినాల్లో జీవితం విశేషంగా ఉండేది. నాతో కాలేజీలో చదువుకుంటున్నప్పుడు నా క్లాస్మేట్ ఒక ఆయన యేసుప్రభువుని నమ్ముతున్నాడు. అన్నా గాలిలో ఎగిరినట్టుందన్నా అన్నాడు. గాలిలో ఎగిరినట్టుంది, నేను భూమి మీద ఉన్నట్టు లేని ఇప్పుడు అన్నాడు. నిజమే అమ్మా. అది 1965-66 సంవత్సరం అనుకోండి. 76 అయిపోయింది, 86 అయిపోయింది, 96 అయిపోయింది, 2006 అయిపోయింది, 2016 రాబోతుంది. అంటే సుమారు 40-50 ఏళ్ల మధ్య కాలమే. అప్పుడేమో గాల్లో ఎగిరినట్టున్నావు మొదటి స్థితిలో. ఇప్పుడెట్టున్నావు? ఇప్పుడు భూమి మీద ఉన్నావా? భూమిలో గుంట దోకం దానిలో దాక్కొని ఉన్నావా? నీ మొదటి క్రియలు, నీ కడపటి క్రియలు ఎట్లా ఉన్నాయి? జ్ఞాపకము చేసుకో, జ్ఞాపకము చేసుకో. నీ క్రియలు, నీ కష్టం, నీ సహనం. అబ్బో నీకు చాలా సహనం. నా నామము నిమిత్తమై భారము భరిస్తున్నావు. నిజమే, అలుపు లేదు. రాత్రంతా ప్రయాణం చేసి వచ్చారు. అలసటైన ఎండ దెబ్బ కూడా లెక్క లేకుండా కూర్చున్నా. సువార్తి కూడా రాత్రంతా ప్రయాణం చేస్తాం. భారమైన ప్రయాణం. అక్కడికి చేరుకుంటావు 10 గంటలకు. 10 గంటలు వాళ్ళు పాటలు పాడుతూ ఉంటారు. నిలబడి వాక్యం చెప్పాలి. ఫ్రెష్ కూడా కావు కొన్నిసార్లు. ముఖం కడుక్కోవడానికి టైం ఉండదు, స్నానం చేయడానికి టైం ఉండదు, నేచర్ కాల్స్కి టైం ఉండదు, నీకు టైం ఉండదు. అయినా దేవుడు నామం నిమిత్తమై భారం భరిస్తున్నాం, అలుపు లేకుండా సేవ చేస్తున్నాం. కానీ ఒక్కసారి
నీ మొదటి క్రియలు జ్ఞాపకం చేసుకో. నీ మొదటి క్రియలు జ్ఞాపకం చేసుకో. జ్ఞాపకం చేసుకో. నెంబర్ 1 జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. తర్వాత ఏమన్నాడు చూడండి, మారు మనసు పొంది. నువ్వు వెళ్ళి ప్రకటించేది అందరూ మారు మనసు పొందమనే, కానీ దేవుడు ముందు నిన్ను మారు మనసు పొందమంటున్నాడు. విశ్వాసులు కూడా మనసు మార్చుకోవాలా? ఎవరో అన్నారు, మీరు మారు మనసును ప్రకటించండి, మీ మనసులు మార్చుకోండి అన్నారు. ఇది కూడా బాగానే ఉంది. మన మనసులు కూడా మారాలి. మారు మనసును ప్రకటించే ముందు మనలో మార్పు ఉండాలి. మన మనసులు మారాలి. దేవుడు చెప్పే మాట, దేవుడు చెప్పే మాట, మనసులు మార్చుకోండి. షామియానాలో ఉన్నంతకాలం జ్ఞాపకం చేసుకుంటారు. జ్ఞాపకం వస్తాయి. ఇప్పటికే మీకు కూడా మీకు తెలిసి చాలా జ్ఞాపకం వచ్చింటాయి, నాకు వచ్చినట్టుగా. కానీ అక్కడే ఆగిపోతాం, మనసు మార్చుకోం. కొన్నిసార్లు కొంత మార్పు ఉంటుంది. మీటింగ్ షామియా నుంచి బయటికి పోతూనే మళ్ళా మొదటి క్రియలు అయిపోయి మళ్ళీ మామూలుగా ABCD మొదలు పెట్టాం మళ్ళా అన్నమాట. మారు మనసు పొంది ఆ మొదటి క్రియలు చేయవు, మళ్ళా కడపటి క్రియలే, పాత జీవితమే, పాత మాటలే, పాత పద్ధతులే, పాతవే. అందుకే మార్పు లేదు. మనసులో మార్పు లేదు, జీవితంలో మార్పు లేదు, ప్రవర్తనలో మార్పు లేదు. అందుకే భక్తి శక్తి లేనిదిగా ఉంది. అందుకే ఆత్మీయ జీవితం శక్తి లేనిదిగా ఉంది. జరగవలసిన కార్యాలు మన మధ్య జరగట్లేదు. ఆత్మీయ ఎదుగుదల మనలో లేదు. సంఘాలు ఎక్కడేసిన లోగడ ఎక్కడే ఉన్నాయి. సహోదరులు ఉన్నారు, సహోదరులు ఉన్నారు, ఆత్మీయత లేదు. సంఖ్య ఉంది, ఆత్మీయత లేదు. ఇందాక విన్నాం, మందిరాలున్నాయి, ఆత్మీయత లేదు. కట్టడాలున్నాయి, ఆత్మీయత లేదు. ఆశీస్సు రూపులున్నాయి, ఆత్మీయత లేదు. మనసులు మారు కానిది కనబడటం లేదు అన్నమాట. మారు మనసు పొందితేనే సరి. ఒక వార్నింగ్ లేని ఎడల, లేకపోతే నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభాన్ని తీసివేస్తా. సంఘమే లేకుండా పోతుందంట. సంఘమే లేకుండా పోతుంది. ఇప్పుడు నీ సంఘం బాగుంది, బిల్డింగ్ బాగుంది, కట్టడం బాగుంది. సంఘం లేకుండా పోతుంది, బిల్డింగ్ ఉంటుంది. చాలా స్థలాల్లో బిల్డింగులు బాగున్నాయి, ఎప్పుడూ తాళమేసే ఉంటాయి. ఎప్పుడూ తాళమేసే ఉంటాయి బిల్డింగ్. తాళాలేసిన సందర్భాలు ఉన్నాయి. కొన్ని మందిరాలు 6-7 సంవత్సరాల నుంచి తాళమేసే ఉన్నాయి. మంచి బిల్డింగ్ కట్టుకున్నారు, విలువైన స్థలం కొనుక్కున్నారు, కానీ ఆత్మీయత లేదు. సంఘమే లేదు అక్కడ. సంఘము తీసివేయబడి నీ దీపస్తంభాన్ని తీసివేస్తారు. ఎఫెసు అనగా సంపూర్ణమైన ఉద్దేశం కలిగింది అని ఒక అర్థం చెప్పాను. ఇంకొక అర్థం కూడా, లెట్ ఇట్ గో. పోతే పోనీలే. ప్రార్థనకు వచ్చేవాళ్ళు ఆగిపోతున్నారా? పోతే పోనీలే. ఆత్మీయత తగ్గిపోయిందా? పోతే పోనీలే. భక్తి తగ్గిపోయిందా? పోతే పోనీలే. డబ్బులున్నాయి, చాలే. బిల్డింగ్ ఉంది, చాలే. స్థలం ఉంది, చాలే అనుకుంటాం. సందర్భాన్ని బట్టి మనం 2 సంఘాలు చదువుకున్నాం. కానీ ఒకవేళ 3వ అధ్యాయంలో చివరి సంఘం లవోదికయ సంఘాన్ని గురించి చూడగలిగితే, నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసుకుని ఉన్నాను అని నీవు అనుకుంటున్నావు, కానీ నీవు దరిద్రుడివి అన్నాడు. లోక సంబంధమైన ధనం ఉంది ఈరోజు సంఘాల్లో. లోక సంబంధమైన ఆస్తుపాస్తులు ఉన్నాయి, ఆత్మీయ ధనం లేదు. మంచిది. స్మరణ సంఘాన్ని గురించి మనం చదువుకున్న భాగంలో అదే మాట 9వ వచనం, నీ శ్రమను, నీ దరిద్రతను నేను ఎరుగుదును. శ్రమలంటే మనకి ఇష్టం లేదు, కానీ కింద చదివితే మనము నీవు పొందబోవు శ్రమలు అని కూడా ఉంది. ఇప్పుడు నీకు వచ్చిన శ్రమ లేదు, చాలే స్వామి అంటా ఉంటాం కదా. నేను ఎరుగుదును అని మెచ్చుకోవడం లేదు. నీవు పొందబోయే శ్రమలు ఇంకా ఉన్నాయి. మీకేమో కానీ నాకంటే శ్రమలంటే ఇష్టమే లేదు.
లోకంలో మీకు మేలు కలుగునని బైబిల్లో ఎందుకు రాయలేదు స్వామి అని అందామనుకుంటాను నేను. యోహాను సువార్త 16:33లో లోకములో మీకు శ్రమ కలుగునని రాశావే, మేలు కలుగునని రాసి ఉంటే ఎంత బాగుండేది. నీవు పొందబో శ్రమలు మనకిష్టం ఉండదు. నీవు శ్రమలు అని అంటూ దరిద్రత, సంఘాల్లో దరిద్రత ఉంటేనే మనకిష్టం లేదు. ధనము దండిగా ఉండాలి. అబ్రాహాంలాగా గుడాలు ఉంటే సరిపోదు, మనకి కట్టడాలే కావాలి. అయ్యా నీ సేవల గురించి చెప్పంటే సేవల గురించి చెప్పరు. మందిరం లేదన్నా అని బోధలు పెడతారు. టెంట్ వేసుకుంటున్నామన్నా అని చెప్తున్నారు. పునాదుల్లో ఆగిపోయిందన్నా, పైన షామేన్ వేసుకుంటాము, ఆదివారం జరుపుకుంటామన్నా అంటా ఉన్నారు. దేవుడు దరిద్రత మనకిచ్చాడా? సహిద్దాం, మందిరం ఇచ్చిన పొందాంలే. కానీ సేవల గురించి ఏంటి? నీ సేవ ఏంటి? ఎఫెసులోనేమో నీ దీపస్తంభాన్ని తీసివేస్తాన్నాడు, స్మరణాతనేమో తీసివేస్తానని చెప్పలేదు. నా సమయం అయితా ఉంది కాబట్టి నేను ముగింపుకు రావాలి. ఇప్పుడు మరి ఎఫెసులోనేమో నీ దీపస్తంభాన్ని తీసేస్తాను అన్నాడు, స్మరణతో తీసేస్తానని చెప్పలే. దరిద్రత ఉండే సంఘం కలకాలం కొనసాగుతుంది. అన్నీ ఉండే సంఘం అంతంతోనే అంతర్ధానం అయిపోయింది అన్నమాట. అయిపోయింది. బైబిల్ రాయబడిన దినాల్లో ఎఫెసు సంఘము, స్మరణ సంఘము చిన్న ఆసియా అనే దేశంలో, ఆసియా ఖండంలో ఉండేది. క్రీస్తు 6-7 శతాబ్దాల కాలంలో మహమ్మదీయులు దేశాలను జయించినప్పుడు చిన్న ఆసియాను జయించి బలవంతంగా మహమ్మదీ దేశంగా మార్చి దానికి టర్కీ అని పేరు పెట్టారు. ఇప్పుడు టర్కీ అన్నదన్నమాట. అన్ని ఊర్ల పేర్లు కూడా మార్చేశారు. ఎఫెసు పేరు మార్చి ఆయాసలు అని పేరు పెట్టారు. స్మరణ పేరు మార్చి ఇజ్మీర్ అని పేరు పెట్టారు. రాజకీయంగా దేశం మారిపోయింది. మత సంబంధంగా కూడా దేశం మారిపోయింది. పరిస్థితులు మారిపోయినాయి. సువార్త కొరకే స్వతంత్రత లేకుండా అయిపోయింది. దరిద్రతలో ఉన్న సంఘం స్మరణ సంఘము, శ్రమల్లో ఉన్న సంఘం స్మరణ సంఘం నేటికి కూడా నిలిచి ఉంది. అన్నీ బాగున్నాయి అని చెప్పుకున్నా ఎఫెసు సంఘం. లెట్ ఇట్ గో, పోతే పోనీలే అనుకున్న సంఘం సంఘమే పోయి క్రీస్తు 15వ శతాబ్దంలో ఆ పట్టణం కూడా కాలిపోయింది. ఇప్పుడు అక్కడ గ్రామం కూడా లేదు. కాలిపోయింది కాబట్టి 3-4 కిలోమీటర్ దూరంలో వేరే గ్రామాన్ని కట్టుకుని ఆయాసాలు కన్న పేరుతో ఇప్పుడు పిలుస్తున్నారు. ఇప్పుడు టర్కీ అంటే అప్పుడు చిన్న ఆసియా 80 ప్రావిన్సెస్ గా, ప్రాంతాలుగా విభజించబడింది. కొన్ని జిల్లాలుగా విభజించబడింది. ఈ ఆయాసాలు ఎఫెసులో ఒక జిల్లా హెడ్ క్వార్టర్స్ అన్నారు. కానీ ఇజ్మీర్ అని పిలువబడే స్మరణ అనేమో ఒక ప్రావిన్స్ కు ముఖ్యపట్నం అన్నారు. ఇజ్మీర్ అని పిలువబడిన పేరు మార్చబడిన అదొక ముఖ్యపట్నంగానే నేటికి స్మరణ నిలిచి ఉంది. మీరు ప్రపంచ పట్టణం చూడండి, ఇజ్మీర్ అని ఉండి బ్రాకెట్ లో మళ్ళా స్మరణాన్ని కూడా రాస్తారు. స్మరణ సంఘము సంఘాన్ని కోల్పోలేదు. రాజకీయంగా పరిస్థితులు మారినా, పట్టణములో పరిస్థితులు మారినా పట్టణము పేరును కూడా నిలబెట్టుకుంది ఇజ్మీర్ అని బ్రాకెట్ లో స్మరణ. దరిద్రతలో ఉన్న, అందుకే దేవుడు అన్నాడు, నీ శ్రమను దరిద్రతను నేను ఎదును, ఆయనలో నీవు ధనవంతుడవే. ఆత్మీయ ధనము కలిగి ఉన్నాడు. ఈరోజు ఆత్మీయంగా ధనం కలిగి ఉన్నామా? అక్షర సంబంధమైన, వస్తు సంబంధమైన ధనం కలిగి ఉన్నామా? ఉదయకాలం ఒక సహోదరునితో నేను రామలింగారెడ్డి మాట్లాడుతూ ఉన్నాం. వేరే ప్రాంతం ఆయన సహోదరులు ఆత్మీయత గురించి మాట్లాడుతూ, ఆత్మీయ దిగజారిస్తూ మాట్లాడుతూ ఆయన ఒక మాట అన్నాడు, ధనము ఎప్పుడైతే ఎక్కువైతే ఆత్మీయత దిగజారిపోయింది మా మధ్యనే. ఆయన వాళ్ళ ప్రాంతాన్ని గురించి చెప్పాడన్నా. ఎందుకంటే ప్రొద్దున 3 మీటింగ్ల మా ఊర్లో 3 మీటింగ్లు కూర్చోరండి. ఒక మీటింగ్ అవుతున్న టైం చూసి వెళ్ళిపోతారు. ఒకసారి మీటింగ్ లో ఆపేమని అడిగినా అని చెప్తున్నాడు ఆయన. లోక సంబంధమైన ధనం ఎక్కువైంది,
ఆత్మీయ దరిద్రత చేత నిండి ఉన్నాయి. సరే, 1-2 నిమిషాల్లో నేను ముగిస్తాను. ముందుగా మన పరిస్థితి ఏంటో మనం ఆలోచన చేసుకుందాం. ఏ స్థితిలో నుంచి నువ్వు పడినావో జ్ఞాపకము చేసుకో, జ్ఞాపకము చేసుకో, జ్ఞాపకము చేసుకో. ఈ 3 దినాలు జ్ఞాపకం చేసుకుందాం, జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు నీతో మాట్లాడుతుంటే మనసు కూడా మార్చుకుందాం. ఆ మొదటి క్రియలు చేయడానికి దేవుని సహాయాన్ని అడుగుదాం, చేద్దాం. మనము మన సంఘాలు కలకాలము నిలిచి ఉండేట్టుగా కాపాడుకుందాం, స్మరణలాగా ఉండేట్టుగా కాపాడుకుందాం. దరిద్రతో ఉన్నావు పర్వాలేదు, డబ్బుల కొరకే ఎదురు చూడద్దు, ధనము కొరకే ఎదురు చూడవద్దు, ఆస్తిపాస్తుల కొరకే ఎదురు చూడవద్దు. ఆత్మీయత కొరకే ఎదురు చూద్దాం, ఆత్మీయత కొరకే ఎదురు చూద్దాం. మంచిది, ముగిస్తున్నాను. అయితే దీనంతటికంటే ముందుగా నీ క్రియలు, మతేతరమైన క్రియలు, సంఘంలో సేవా సంబంధమైన క్రియలు కాదు, మతేతరమైన క్రియలు. సెక్యులర్ జాబ్లో, సెక్యులర్ సర్వీస్లో, నీ బిజినెస్లో, నీ ప్రొఫెషన్లో, నీ వ్యవసాయ వృత్తిలో ఏం పని చేస్తున్నావో అందులో నీ క్రియలు. ఇందువలన మీరు నా శిష్యులని అందరూ తెలుసుకునేట్టుగా ఉన్నాయో లేదో పరీక్షించుకుందాం, లేకపోతే దిద్దుకుందాం. ప్రభువు సహాయం చేస్తారు, అవసరమైన సహాయాన్ని అందించే గొప్ప దేవుడు ఆయన. దేవుడి వర్తమానం నిమిత్తమై దీవించుగాక.